ఎస్సీ వర్గీకరణ బిల్ ఏదైతే ఉందో అది 3 గ్రూపులతో మొత్తానికి ఏర్పాటు చేస్తూ ఉన్నారట. కమిషన్ సిఫార్సుల డేటా ఆధారంగా ఇక క్లాసిఫికేషన్, గ్రూప్ 3లోని కులాల్లోనే ఇక అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ, 17న అసెంబ్లీ ముందుకు బిల్లు తీసుకురాబోతున్నామని చెప్తున్నటువంటి అంశం. జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ సిఫార్సు చేసినటువంటి ప్రకారమే 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఇక కమిషన్ సిఫార్సులతో పాటు ఇక మొత్తానికి ఎంపిరికల్ అనుభావిక డేటాను కూడా పరిగణలోనికి తీసుకుని ఇక న్యాయపర చిక్కులు రాకుండా ఉండేలా బిల్లును సిద్ధం చేసింది. దాన్ని మొత్తానికి 17న అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కూడా రెడీ అవుతుందని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకురాబోతున్నామని చెప్తా ఉన్నారు. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఎస్సీ వర్గీకరణను ABCD కేటగిరీలుగా చేసే అవకాశం లేదని కూడా మొత్తానికి కమిషన్ తేల్చింది. ఇక అదే సమయంలో 2 గ్రూపులుగా వర్గీకరించాలనేటువంటి ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. ఇక అభివృద్ధి చెందని కులాలను కూడా 2 గ్రూపులుగా విభజించడం పైన స్టడీ చేశారు. అయితే అలా చేయడం వల్ల ఆ అసమానతలను కూడా బ్యాలెన్స్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించారు. దీంతో కమిషన్ సిఫార్సుల ప్రకారం 3 గ్రూపులకే మొగ్గు చూపినటువంటి సర్కార్ న్యాయ సలహా సైతం తీసుకునేటువంటి బిల్లును రెడీ చేసింది. కమిషన్ పేర్కొన్నట్లే బిల్లులో రిజర్వేషన్లను కూడా ప్రతిపాదించింది. మొత్తంగా ఎస్సీల రిజర్వేషన్ 15% ఉంది. ఇక 2011 జనాభా లెక్కల ఆధారంగా ఇక షమీం అఖ్తర్ కమిషన్ పేర్కొన్నటువంటి ప్రకారం ఎస్సీల్లో అత్యంత వెనకబడిన 15 కులాలను కూడా గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీలో వచ్చేసి వీరి జనాభా 3.288% ఉండగా వీరికి 1% రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఇక మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 కులాలను కూడా గ్రూప్ 2లో మొత్తానికి చేర్చారు. వీరి జనాభా వచ్చేసి 62.748% కాగా వీరికి 9% రిజర్వేషన్ ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. అలాగే కాస్త మెరుగైనటువంటి ప్రయోజనం పొందినటువంటి 26 కులాలను కూడా గ్రూప్ 3లో ఉంచారు. ఇక మొత్తం ఎస్సీలో వీరి జనాభా 33.963% ఉండగా వీరికి 5% రిజర్వేషన్ ప్రతిపాదించినట్టుగా చెప్తున్నటువంటి అంశం.